సార్ ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలను అమలు చేయించే బాధ్యత నాది, పూర్తి బాధ్యత నాది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే బహిరంగ సభలో చెప్పారు. ఈ రోజున దాదాపు కూటమి అధికారం వచ్చి ఏడాది కాలం అవుతుంది. సూపర్ 6 అమలు మీద ఈ అమలు చేసే తీర్మానం ఎలా స్పందిస్తారు మీరు? బాధ్యత నాది అని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. బాధ్యత అయింది అని చెప్పబట్టే ఇదే మోడీ గారు ఏమన్నారు అంతకుముందు, यही पोलवरम ATM कार्ड की तरफ से पैसे निकाल रहे चंद्रबाबु नायडू जी ने, अभी कैसे पैसे दे रहे हैं? పంచాయతీల కోసం ఎన్ని వేల కోట్లు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారే వెళ్ళి తీసుకొచ్చింది. నాది బాధ్యత అనబట్టే కదా చేయగలుగుతున్నది. అవునా? సూపర్ 6 హామీలు సొంత నిధులు కూడా ఇచ్చాడు. సూపర్ 6 హామీల దగ్గరికే వస్తున్నా. ఏ పరిస్థితిలో ఉంది రాష్ట్రం? గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్ళారు? ఏమన్నా చేతిలో రూపాయి ఉచ్చెళ్ళాడా? ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా భోజనం పెట్టగలరా? మంచి వంట తెలిసినోడు, మంచి పరిపాలన తెలిసినోడు చంద్రబాబు నాయుడు కాదంటలా. కానీ ఇంట్లో సరుకులు ఉంటేనే కదా. ఆ సరుకులు యువకుడైనటువంటి పవన్ కళ్యాణ్ కేంద్రం దగ్గరికి వెళ్ళి, మోడీ అనే చిల్లర కొట్టుకు వెళ్ళి అన్నీ తెచ్చి ఇస్తుంటే వండి పెడుతున్నాడు. 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు డిఎస్ఏ పిలుపునిచ్చారు. బస్సుది అమలు చేస్తారు రేపు, ఉచిత బస్సు అనేది. మరి ఇంటింటికి ఫంక్షన్లు వెళ్తున్నాయి. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఇస్తారండి. అవి కూడా ఇస్తారు. ఇప్పుడు వెనకబడిన రాష్ట్రం మంది, అప్పుల పాలైపోయిన రాష్ట్రం, సంపద సృష్టిస్తానని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. అలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పకూడదు. ఎక్కడేసావు? 500 నోట్ల తోట ఏమన్నా వేసావా చంద్రబాబు గారు? మొగల్తూరులో ఏమన్నా మా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా 200 నోట్ల తోట వేసాడా? మోడీ గారు అసలు 1000, 2000 తీసేసాడు. ఎట్లా సృష్టిస్తావు? పెద్ద నోట్లు. కేంద్రమే రిస్క్లో ఉంది. ఎక్కడ తెచ్చేస్తుంది? యువతది. అందులో ఆంధ్రప్రదేశ్ కంటే సౌతి ప్రేమ. ఇదే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మా ఈ బెల్ట్లో ఉన్నటువంటి రాష్ట్రాలంటే మీకు చిన్న చూపు, ఏం చేశామని మీ యొక్క ఆధిపత్యాన్ని నేను నిలదీస్తానన్నారు. ఇవాళ అన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయో. గతంలో పాచిపోయిన లడ్డులు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు బీజేపీతో ఆ విధంగా అంటగాగుతున్నారని చెప్తారు? దేశ భవిష్యత్తు కోసం అండి. దేశ భవిష్యత్తు కోసం క్రమశిక్షణగా ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. ధైర్యమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళతో వెళ్ళకపోతే తప్పదు. అదీ కాకుండా ముఖ్యంగా నా ఆంధ్రప్రదేశ్ ఉపయోగపడాలి, నా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడాలి, నా ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలి, పారిశ్రామికీకరణ జరగాలి, పిల్లలు ఉద్యోగాలు రావాలి, మాకు ఈ స్పెషల్ కేటగిరీ కావాలి, ఇవన్నీ కూడా తేవాలి. నిజంగా మొన్న మోడీ వచ్చినప్పుడు కూడా ఒక్కళ్ళు స్పెషల్ కేటగిరీ గురించి మాట్లాడిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ లేరండి. మీ స్టాండర్డ్ ఏంటి అసలు? మీరేం చెప్పారు అంతకుముందు? మాట తప్పను మడవ తిప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మీకు ఏం తేడా ఉందా? అలా ఉంటే ఎలాగండి? ప్రజలు ఆలోచించట్లేదులే అంటే ప్రజలు ఆలోచిస్తారు. ఓటేసే ముందు ఆలోచిస్తారు. మీరు ఎన్ని నోట్లు తీసుకొచ్చి జేబులో పెట్టినా కుదరదండి. ఎన్ని కోటర్లు ఇచ్చినా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క కాన్స్టిట్యూషన్లో నియోజకవర్గంలో 50-60 కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేకపోయారు. మీకు అధికారం ఉండొచ్చు, సంపాదించవచ్చు, రేపు 100 కోట్లను జగన్ కూడా చావో బతుకో తేల్చుకుంటాడు. రేపు 40% ఓటు బ్యాంక్ ఉంది అక్కడ. ప్రభుత్వాన్ని తిట్టేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు 10-20%. అవునా? మరి ఇవన్నీ కలిస్తే సూపర్ 6 అమలు చేయాల్సిన అవసరం మీకు ఉంది. అంతకుముందు 500 హామీలు ఇచ్చాడు, అమలు చేయలేదు, చూసావా అని బుక్కులు వేశారు ఇదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అదేమి లేకోకుండా 6 హామీలే ఇచ్చాం, ఈ సూపర్ 6 అమలు చేస్తాం, అమలు చేయించే బాధ్యత నాది అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు చేపిస్తారండి. దానికి కావాల్సిన నిధులు కూడా సమకూరుస్తాడు. అందులో ఎలాంటి ఆలోచన లేదండి. రాష్ట్ర అభివృద్ధి కోరుకుందామండి. అంతిమంగా పవన్ కళ్యాణ్ వల్ల, చంద్రబాబు గారి వల్ల, యువ నాయకుడు లోకేష్ గారి వల్ల రాష్ట్ర భవిష్యత్తు మాకు కావాలి. సార్, పాత ప్రాజెక్టులకే కొత్త కలరింగ్ అని చెప్పి ఈరోజు వైసీపీ ఆరోపిస్తుంది. గతంలో ఇప్పుడు ప్రాజెక్ట్ ఏదైతే కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ అని చెప్తున్నారో, ఈ ప్రాజెక్టులని గతంలో వైసీపీ హయాంలో జగన్మోహన్ తెచ్చిన ప్రాజెక్టులే అనేది వాళ్ళ ఆరోపణ. ఎలా స్పందిస్తారు ఇది? అసలు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ప్రాజెక్టులు ఏంటి? జగన్మోహన్ రెడ్డి నీ టైంలో ఎందుకు కంప్లీట్ చేయలే? గంట అరగంట పర్సెంటేజ్ అది ఇది అనుకోకుండా వెయిట్ అండ్ సీ 2021లో కంప్లీట్ చేసి చూపిస్తాం అని చెప్పి అనిల్ కుమార్ నీటిపారుదల శాఖ మంత్రిలాగా మీరు మాట్లాడిన మాటలు అసెంబ్లీలో ఇవన్నీ రికార్డ్స్ అయి ఉన్నాయి, ఒకసారి తీయండి.
ఇదే అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు, నాకు తెలియదు మీకు తెలుసా అని. ఏదో పెద్ద సివిల్ ఇంజనీర్ లాగా, ఈ పెద్ద క్రిమినల్ ఇంజనీర్. మీ మిత్రుడే కదా. ఏ మిత్రుడైనా కానివ్వండి, మిత్రుడు కాదండి, మిత్రుగా వాళ్ళు మాకు ఎప్పుడూ శత్రువులేనండి. మా వర్గం వేరు, వాళ్ళ వర్గం వేరు అవనిగట్లో కూడా. అయ్యా సరే, కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పి జగన్మోహన్ చెప్తున్నారు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారి పేర్లు రాసుకోండి, సప్త సముద్రాలు అవతలన్నా తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. అవును, న్యాయస్థానం ముందు నిలబెడతా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకి పని పాట ఏముందండి జగన్మోహన్ రెడ్డి గారు? రేపొద్దున నీకు ఓట్లు ఎత్తే నువ్వు మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని లోన్ వేయటమేగా నీకు వచ్చింది. ఉన్నాయి దోసుకుంటాం, మైన్స్ దోసుకుంటాం, లేదా వాళ్ళని చంపటం, లోన్ వేయటం నీకు వచ్చు. నువ్వు చేసావని చెప్పి వీళ్ళు ఇవాళ అరెస్ట్ చేయడం. ఇప్పుడు నేరం లేనిది అక్కడ ఎఫ్ఐఆర్ ఎలా కడతారు? నేరం జరగందే కడతారండి. జరిగింది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు లాయర్లు పెట్టుకుంటున్నారు కదా, సుప్రీంకోర్టులో హైకోర్టులకు వెళ్తున్నారు కదా, మీరు వాదించుకోండి. ద కేస్ ఈజ్ ఎక్విడ్, యు ఆర్ ఆల్రెడీ రిలీజ్డ్ టు ద అవుట్ సైడ్. మీ రాజకీయం మీరు చేయండి, దాన్ని కూడా ఉపయోగించండి. అన్యాయంగా జైల్లో పెట్టారని, ఒకసారి అన్యాయంగా పెట్టారనే ముందు మీ మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ తీసి ప్రజల ముందు ఎందుకు ఉంచరు? 2 అవర్స్ క్రైమ్ నెంబర్ ఇది, లేదు పిఆర్సీ నెంబర్ ఇది, ఫలానా ముద్ద ఈయన అక్యూజ్డ్ పర్సను, ఇంత నేరం జరిగింది, ఇంత ఫ్రాడ్ జరిగింది. ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా పాడు చేసేసారు గంటయ్య మీ అవినీతితో. నిజాయితీ పరులైనటువంటి ఈ ఐఏఎస్ ఐపీఎస్లను కూడా ఎంత కష్టపడితే ఐపీఎస్ అవుతాడండి? 50 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అవుతున్నాడు, 50,000 కోట్లు ఖర్చు పెడితే ముఖ్యమంత్రి అవుతున్నాడు. దీస్ పొలిటికల్ లీడర్స్, మీరు వీటికి రాజీనామా చేసి ఒక్కసారి ఈ వయసులో మీరు చదువుకొని ఐపీఎస్కో ఐఏఎస్కో సెలెక్ట్ అవ్వండియ్యా, అప్పుడన్నా వాళ్ళ విలువలు వాళ్ళకి ఇస్తారు. ఏం పడితే అది మాట్లాడుతున్నారు. మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, బట్టలు కూడా బట్టలు కూడా తీసుకోవడం. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? వాళ్ళు ఏమన్నా నీకు ఓటేసిన ఓటర్లా? కష్టపడి చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. 62 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉండేది. అది మీరు చేసిన అన్ని చట్టాలను కూడా అమలు చేసేది వాళ్ళే. మీరెవరయ్యా? 5 ఏళ్ళు ఉన్నావు, వెళ్ళిపోయావు. వాళ్ళని అలా మాట్లాడవచ్చా? వాళ్ళని అలా జైలుకు పంపొచ్చా? ఐపీఎస్లు ఐఏఎస్లను సస్పెండ్ చేసి బయట కూర్చోపెట్టవచ్చా? మొత్తం వాళ్ళే తప్పు చేశారా? మీరు చెప్పిన, మీరు ఇచ్చిన ప్రభావాలకు కాకోకుండా, ప్రలోభాలకు కాకుండా ఒక్కసారి ఆలోచించండి. జగన్ ఇప్పుడు ఆ పరిస్థితి జరగలేదు అంటారా? ఇప్పుడు జరిగితే మళ్ళీ ఇప్పుడు ఇల్లు శిక్ష అనుభవించక తప్పదు. ఎఫ్ఐఆర్ మీద సమగ్రమైన విశ్లేషణ జరగాలి. ఇట్ ఈజ్ జెన్యూన్ ఆర్ నాట్. అది కాకోకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే దట్ ఈస్ ద బ్యాడ్ ఆల్సో. ఎరండ్ ద బ్యాడ్ టు ద గవర్నమెంట్. రెడ్ బుక్ అది ఇది ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదు. ప్రజలు గమనిస్తారు, ఏ బుక్ అయినా ప్రజలు గమనిస్తారు.